Hello students, welcome to GNV Learning Portal. Staff Selection Commission Combined Graduate Level Examination లో Quantitative Aptitude సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూద్దాము. ఇన్ ఎ సర్క్యులర్ రేస్ ఆఫ్ 840 మీటర్స్ అంటే డిస్టెన్స్ ఇచ్చాడు, మనకి డిస్టెన్స్ 840 మీటర్స్ ఇచ్చాడు. A and B start running in the same direction at the same time from the same point. సో సర్క్యులర్ పాత్ ఇచ్చాడు. ఈ సర్క్యులర్ పాత్ లో ఇక్కడ ఈ పాయింట్ దగ్గర నుంచి ఏ కామా బి స్టార్ట్ అయ్యారు. అయితే వాళ్ళ స్పీడ్స్ డిఫరెన్స్ ఉన్నాయి. ఏ 6 మీటర్ పర్ సెకండ్ తో వెళ్తే బి 12 మీటర్ పర్ సెకండ్, అంటే ఏ కంటే బి ఎక్కువ వేగంతో వెళ్తున్నాడు. సో హాఫ్ డబుల్ అన్నమాట. అంటే ఏ 6 అయితే బి 12 మీటర్ పర్ సెకండ్ తో వెళ్తున్నాడు. ఆఫ్టర్ హౌ మచ్ టైమ్ విల్ దే మీట్ నెక్స్ట్, అంటే ఇక్కడ నుంచి బయలుదేరిన వాళ్ళు మళ్ళీ ఎప్పుడు మీట్ అవుతారని. సో ఒకసారి కనుక మనం అబ్జర్వ్ చేస్తే దీన్ని బి ఒక రౌండ్ అంటే బి 840 మీటర్స్ తిరగడానికి 12 మీటర్ పర్ సెకండ్తో వెళ్తున్నాడు. బట్ ఏ మాత్రం 6 మీటర్ పర్ సెకండ్ హాఫ్ స్పీడ్తో వెళ్తున్నాడు కదా. సో బి ఒక సర్కిల్ పూర్తి చేసేటప్పటికి ఏ ఎక్కడికి వస్తాడు, ఇక్కడికి వస్తాడు. అప్పుడు మీట్ అవ్వలేరు. మళ్ళీ ఈ నెక్స్ట్ హాఫ్ అంటే ఈ నెక్స్ట్ హాఫ్ ఏ ఫినిష్ చేసేలోపు బి ఏం చేస్తాడు, మళ్ళీ ఇంకొక పార్ట్ అనేది ట్రావెల్ చేసుకుంటూ వస్తాడు. సో కాబట్టి బి 2 రొటేషన్స్ చేసే లోపల ఏ అనేవాడు ఒక రొటేషన్ చేస్తాడు. కాబట్టి ఇక్కడ మనకి టైం ఎంత పడుతుంది అంటే ఏ ఒక రొటేషన్ చేయడానికి ఎంత టైం, మనకి వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం కదా. సో మనం టైం ఫైండ్ అవుట్ చేయాలి. టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై వెలాసిటీ. డిస్టెన్స్ ఎంత 840 మీటర్స్, మనకి వెలాసిటీ ఎంత 6. ఎందుకంటే ఒక సర్కిల్ ఫామ్ చేయడానికి ఏకి పట్టినటువంటి టైం, అదే టైంలో బి మీట్ అవ్వడానికి 2 టైమ్స్ చేస్తాడు. సో బి దృష్ట్యా కూడా చేయొచ్చు. 840/6 అంటే 140 సెకండ్స్ అవుతుంది. 140 సెకండ్స్ అవుతుంది. ఆప్షన్ ఏ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దీనికి ఫార్ములా కూడా ఉంది. ఫార్ములా ఏంటంటే డిస్టెన్స్ బై రిలేటివ్ వెలాసిటీ. డిస్టెన్స్ బై రిలేటివ్ వెలాసిటీ మీన్స్ విబి మైనస్ విఏ. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 840/12 - 6. అప్పుడు కూడా 840/6 వస్తుంది. ఆన్సర్ 140 సెకండ్సే వస్తుంది.